పెట్టుకోండి. ఇక్కడ సేవకుడుగా మీ లోపల ఉన్న ప్రతి చెత్తని తీస్తే, నేను ఎలా తప్పుకోగానే, నేను ఎలా వెళ్ళిపోగానే శత్రువు మళ్ళీ ఏం చేస్తుంది? పెప్పర్లారి తెచ్చి చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. శత్రువు మిమ్మలను, నీ బావిని, నీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, నీ ఉత్సాహాన్ని వాడు పోడ్చకుండా నీ జీవితాన్ని కాపాడుకో, ఉజ్జీవాన్ని కాపాడుకో. నీరు ఎలా ఉంటుందంట? ఉజ్జీవంగా పారుతుందంట. ఈరోజు ఉన్న ఉజ్జీవం రేపు ఉండాలి, రేపున్న ఉద్యమం తర్వాత ఉండాలి, తర్వాత 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 ప్రతిరోజు ఆ ఉద్యమం ఉండాలి. ఉద్యమం ఉంటుందంటే దానికి కారణం అంటే నీ బావి పూడ్చబడలేదు, నీవు లోకముతో నువ్వు కప్పబడలేదు. ఆ కారణాన్ని బట్టి ఉజ్జీవంగా ఉన్నావు. నువ్వు ఆ విధంగా ఉండు. యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి, వాక్యముతో నడవండి. ఏ లోకమును మీ లోపలికి వేసుకోవద్దు. మీ లోపల నీరుంది, జీవం కలిగిన, నిత్య జీవం కలిగిన జీవపు ఓట ఉంది. ఈ ఓట ద్వారా మీరు సంతోషించండి.